Hello viewers, welcome to our channel and this is Ravi Prakash, CEO from BLR Builders. Yes, మీరు చూస్తున్నారు కదా ఈ లేఅవుట్ బిఎల్ఆర్ బిల్డర్స్ ముంబై హైవే నియర్గా చేస్తున్న లేఅవుట్ అన్ని పారామీటర్స్కి మ్యాచ్ అయ్యే లేఅవుట్. సరౌండింగ్లో హౌసింగ్ ఉంది, నియర్ బై 3 హైవేస్, సరౌండెడ్ బై వెబ్ ఆఫ్ రోడ్స్. సో ఇలాంటి వెంచర్ రెడీ కావాలంటే అసలు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఈ వెంచరే ఉంటే ఫస్ట్ రా ల్యాండ్ అండి, రైతుల దగ్గర నుంచి రా ల్యాండ్ ఎక్వైర్ చేస్తాం. సో అలా మేము ఈ 8 acres ల్యాండ్ని ఎక్వైర్ చేయడం జరిగింది. సో ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఆ రా ల్యాండ్ ఎక్వైర్ చేసిన టైంలో కొన్ని ప్రోస్ ఉంటాయి, కొన్ని కాన్స్ ఉంటాయి. సో ఇవి దృష్టిలో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ రా ల్యాండ్ టైంలో ఇన్వెస్ట్ చేస్తే మీకు లో ప్రైజ్లో ల్యాండ్ వస్తుంది, హై రిటర్న్స్ ఉంటాయి. బట్ ఇంకొక ఫ్యాక్టర్ కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి, హై రిస్క్ కూడా ఉంటుంది. సో ఆ రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ మీకుంటే డెఫినెట్గా రా ల్యాండ్ స్టేజ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టేజ్ తీసుకుంటే అప్రూవల్స్ అండి. రైతుల దగ్గర నుంచి ల్యాండ్ ఎక్వైర్ అయిపోయిన తర్వాత డెవలపర్ అప్రూవల్స్కి వెళ్తాడు. సో ఈ అప్రూవల్స్ ఎప్పుడైతే అప్రూవల్ వచ్చే టైం ఉందో, ఎస్ అప్రూవల్స్ ఆర్ డన్ అన్న స్టేజ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ ఉంటాయి. సో ఈ టైంలో ఇన్వెస్టర్స్ ఒక క్రెడిబుల్ డెవలపర్ అయితే డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లో కాస్ట్లో మంచి లొకేషన్లో మంచి ల్యాండ్ దొరుకుతుంది. ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ ఉంటాయి. సో వెన్ అప్రూవల్స్ ఆర్ డన్, డెవలపర్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తాడు. సో ఈ టైంలో ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మంచి రిటర్న్స్ ఉంటాయి. సో ఫ్లిప్పింగ్ మెథడ్కి అంటే ల్యాండ్ పర్చేజ్ చేసి ఒక 3-4 మంత్స్లో అగైన్ రీసేల్ చేయాలి అనుకుంటే ఈ అప్రూవల్ స్టేజ్లో, లేదంటే ఈ డెవలప్మెంట్ స్టార్ట్ అయిన స్టేజ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయ్యే టైంకి కొంత ప్రైస్ గ్రోత్ ఉంటుంది. సో మీరు రీసేల్ చేసుకోవటానికి, కొంత ప్రాఫిట్ తీసుకోవటానికి ఇదో ఒక అవకాశం. సో ఇలాంటి లేఅవుట్, ఇలాంటి బ్యూటిఫుల్ లేఅవుట్ క్రియేట్ చేయాలి అంటే ఈ ప్రాసెసర్స్ అన్నీ మేము దాటుకుంటా, యాజ్ ఎ డెవలపర్ మేము దాటుకుంటూ రావాలి. రా ల్యాండ్ స్టేజ్, అప్రూవల్ స్టేజ్ అండ్ డెవలప్మెంట్ స్టేజ్. సో ఆఫ్టర్ దట్ ఏమవుతుందంటే ఎర్లీ ఆక్యుపేషన్ స్టార్ట్ అవుతుంది వెంచర్లో. ఇప్పుడు ఈ వెంచర్ తీసుకుంటే నెక్స్ట్ 1 yearలో రెంటల్ వాల్యూ క్రియేట్ అవుతుంది. వై? బికాస్ 2 monthsలో హౌసెస్ స్టార్ట్ అవుతున్నాయి. హౌసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఆ హౌస్ ఓనర్ స్టే చేస్తారు, లేదంటే రెంట్స్కి ఇస్తారు. సో రెంటల్ వాల్యూ క్రియేట్ అవ్వాలి అనుకునే ఇన్వెస్టర్స్కి దిస్ ఈజ్ ద బెస్ట్ టైం అండి. ఎర్లీ రెంటల్ వాల్యూ క్రియేట్ అవుతున్న టైంలో, అంటే ఎర్లీ హౌసింగ్ స్టార్ట్ అవుతున్న స్టేజ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు మంచి రిటర్న్స్, ల్యాండ్ ప్రైస్ గ్రోత్, అలాగే రెంటల్స్ కూడా ఈల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టేజ్ అండి ఫుల్లీ డెవలప్డ్ స్టేజ్. అంటే హౌసింగ్ వచ్చేసింది, టోటల్ వెంచర్ ఈజ్ డెవలప్డ్ అండ్ ద వెంచర్ ఈజ్ హ్యాండ్ ఓవర్ టు ద క్లయింట్స్. ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యి పీపుల్ నివసిస్తున్న టైంలో. సో 100% సేఫ్ ఇన్వెస్ట్మెంట్. షార్ట్ టర్మ్లో నాకేం రిటర్న్స్ అక్కర్లేదు, నేను లాంగ్ టర్మ్ అయినా వెయిట్ చేస్తాను, నా నెక్స్ట్ జనరేషన్కి లేకపోతే నా నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్కి యూజ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ప్రైస్ కన్సిడరేషన్లోకి తీసుకోకుండా, అంటే హై ప్రైస్ అయినా కూడా ఈ టైంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి లాంగ్ టర్మ్ వెయిట్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉంటారు, లేదంటే నెక్స్ట్ జనరేషన్స్కి యూజ్ అవుతుంది అనే కాన్సెప్ట్లో ఉంటారు. కాబట్టి ఆ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే దీస్ ఆర్ ద బెనిఫిట్స్ అండి మీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్, లేకపోతే మీ నెక్స్ట్ జనరేషన్కి ఫైనాన్షియల్ సపోర్ట్గా ఇది ఒక మంచి ప్రాపర్టీ అవుతుంది. సో ఎర్లీ ఆక్యుపెన్సీ అండ్ ఫుల్లీ డెవలప్డ్ స్టేజ్, ఫైనల్గా శాచ్యురేషన్ స్టేజ్ అండి. అంటే ఈ శాచ్యురేషన్ స్టేజ్ రావడానికి చాలా టైం పడుతుంది. శాచ్యురేషన్ స్టేజ్ ఎప్పుడు వస్తుంది ఒక వెంచర్కి, ఒక హౌసింగ్ ప్రాజెక్ట్ కంటే? వెంచర్ స్టార్ట్ అయ్యి అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయ్యి హౌసింగ్ వచ్చిన తర్వాత 10 yearsకో 15 yearsకో మేబీ 20 years కూడా కావచ్చు, డిపెండ్స్ ఆన్ లొకేషన్. అంటే ప్రైజెస్ శాచ్యురేట్ అవుతాయి, మ్యాక్స్ ప్రైజెస్ పెరిగిపోతాయి అనమాట. అంటే 10,000కి పర్చేజ్ చేసిన ప్రాపర్టీయో 20,000కి పర్చేజ్ చేసిన ప్రాపర్టీయో ఈ డెవలప్మెంట్స్ వల్ల 1 lakh రీచ్ అయి ఉంటుంది. సో ద ప్రైస్ గ్రోత్ స్టాప్స్ దేర్ అండి. సో అలాంటి టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే ఎస్, అగైన్
నెక్స్ట్ జనరేషన్కి యూజ్ అవ్వాలి ఈ ప్రాపర్టీ, లేదంటే ఎండ్ యూజ్ కోసం ఈ ప్రాపర్టీ పర్చేజ్ చేస్తున్నాను అనుకునే వాళ్ళు ఆ శాచురేటెడ్ స్టేజ్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ హౌ ఏ వెంచర్ గ్రోస్ అండి. ఒక వెంచర్ జర్నీ ఇలా ఉంటుంది. రా ల్యాండ్ నుంచి హౌసింగ్ డెవలప్మెంట్స్, అప్రూవల్స్, తర్వాత ఒక హౌసింగ్ ప్రాజెక్ట్గా కన్వర్ట్ చేయటం, తర్వాత అక్కడ రెంటల్ వాల్యూ, రీసేల్ వాల్యూ క్రియేట్ చేయటం, ఫైనల్లీ ఒక 10 ఇయర్స్ తర్వాత 15 ఇయర్స్ తర్వాత శాచురేషన్ స్టేజ్కి వచ్చేస్తుంది. దిస్ ఈజ్ హౌ రియల్ ఎస్టేట్ గ్రోత్స్ అండి. అలాగే ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ని ఇలా క్రాఫ్ట్ చేస్తాం. యాజ్ ఏ డెవలపర్ ఇలా క్రాఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ 10-15 ఇయర్స్ జర్నీలో ఎన్నో ఎక్స్పీరియన్సెస్, అంటే అప్రిషియేషన్ ఉంటుంది, అలాగే క్రిటిసిజం ఉంటుంది, లాట్ ఆఫ్ పీపుల్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. ఇట్స్ ఏ నెవర్ ఎండింగ్ స్టోరీ అండి. బికాజ్ ల్యాండ్ అనేది నాట్ ఓన్లీ అన్ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ యువర్ ఎమోషన్స్. ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ని ఇన్వెస్ట్ చేస్తారు ల్యాండ్లో. అలాగే ఫ్యూచర్ జనరేషన్స్ యొక్క సెక్యూరిటీని ఇన్వెస్ట్ చేస్తారు ల్యాండ్లో. నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ని కూడా ఇన్వెస్ట్ చేస్తారు ఈ ల్యాండ్లో. సో అలాంటి ల్యాండ్ని ఎలా పర్చేజ్ చేయాలి అనే దానికి ఈ వెంచర్ బెస్ట్ ఎగ్జాంపుల్. 3-4 హైవేస్, వెబ్ ఆఫ్ రోడ్స్ మధ్యలో, హౌసింగ్కి చాలా నియర్గా, ఇంకొక పక్క గ్రీనరీ, ఎక్స్ప్రెస్ హైవే కాబోతున్న ముంబై హైవే, బ్యాంక్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, హెల్త్ కేర్ ఫెసిలిటీస్, అన్ని ఫెసిలిటీస్కి నియర్గా ఉన్న ఇలాంటి వెంచర్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో ఇలాంటి వెంచర్ని ఫైండ్ అవుట్ చేయండి, మీరు స్వయంగా ఎక్స్ప్లోర్ చేయండి, దెన్ ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో మీకు ఎలాంటి హెల్ప్ కావాలి అన్న, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ముంబై హైవే, ఇస్నాపూర్ అండ్ సంగారెడ్డి కారిడార్లో, ఈ గ్రోత్ కారిడార్లో ఈ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో మీకు నా సపోర్ట్ కావాలి అనుకుంటే గెట్ ఇన్ టచ్ అండి. నా నెంబర్ వచ్చి 9133728888. ఎనీవే, థ్యాంక్ యూ. హ్యాపీ ఇన్వెస్టింగ్.